హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇవి మన యాప్లో అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ వచ్చేసి జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4కు సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు, అదేవిధంగా శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లీక్ అయింది ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. పోలీస్ దర్యాప్తులో వెల్లడి, భవిష్యత్తులో జరగవలసిన పరీక్షలవి తస్కరించినట్లు అనుమానం, ఏఈ పరీక్ష రద్దుపై నేడు నిర్ణయం అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో ప్రధానంగా వార్తలు అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి 1 by 1 అయితే చూద్దాం. మొదటగా మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు TSPSC నిర్వహించిన రాత పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. సో ఈ నెల 5న జరిగినటువంటి ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 74,000 మంది అయితే దీనికి దరఖాస్తు చేసుకోగా, సో దాదాపుగా 55,000 మంది హాజరయ్యారు. తొలుత ఈ నెల 12న నిర్వహించాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని భావించారు. కానీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసినటువంటి ఫోల్డర్లో ఏఈ ప్రశ్నలతో పాటు భవిష్యత్తులో జరగవలసినటువంటి పరీక్షలవి ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు తెలిసింది. సో నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు వాటిలోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. సో వీరిలో ప్రధాన నిందితుడు మనకు TSPSC కార్యదర్శి PA ప్రవీణ్, అదేవిధంగా గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కాగా ఏఈ పరీక్షపై అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఫోరెన్సిక్ నివేదిక వస్తాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నియామక పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం 2 నెలల ముందుగానే సిద్ధమవుతుంది. అయితే ప్రశ్నపత్రాలన్నింటినీ సాఫ్ట్ కాపీ రూపంలో భద్రపరుస్తారు. సో ప్రశ్నల పక్కనే వాటి యొక్క జవాబులు అయితే ఉంటాయి. సో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నపత్రాన్ని తస్కరించే క్రమంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ప్రశ్నపత్రాల యొక్క ఫోల్డర్ను నిందితులు డౌన్లోడ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇందులో మనకు ఏఈ ప్రశ్నపత్రంతో పాటు భవిష్యత్తులో జరగవలసినటువంటి పరీక్షలకు సంబంధించినవి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో దీంతో కాపీ చేసిన భద్రపరిచినటువంటి హార్డ్ డిస్క్ కావచ్చు, ల్యాప్టాప్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గతంలో జరిగినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. అయితే ఫోల్డర్ను ఫిబ్రవరి 25 లేదా 28న డౌన్లోడ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో నిందితులు కంప్యూటర్ల యొక్క హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇంకా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పోలీసులు పంపించారు. వాటి యొక్క వివరాలకు సంబంధించి ఆ నివేదిక కనుక వస్తే మరిన్ని విషయాలు బయటపడున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో బలహీనంగా నెట్వర్క్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఫోల్డర్లో భవిష్యత్తులో జరగవలసినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు ఉన్నట్లు బయటపడడంతో వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేయనట్టు తెలిసింది. అయితే ఇందుకు కొంత సమయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. TSPSC కార్యాలయంలోని కంప్యూటర్లు నెట్వర్క్లు బలహీనంగా ఉందని పోలీస్ దర్యాప్తులో తేలిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే చూడవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే లీక్ అయింది ఏఈ ప్రశ్నపత్రం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రం లీక్ అయిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందా అనే టైటిల్ తోటి ఇక్కడ చూడవచ్చు. సో అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు తేలడంతో TSPSC ఇటీవల నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో కూడా గోల్మాల్ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సో గ్రూప్ 1 పరీక్ష పత్రాలు లీక్ అయి ఉండవచ్చని పలువురు అభ్యర్థులు కావచ్చు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. సో ఇటీవలే ప్రభుత్వం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను అయితే వెల్లడించింది. అర్హత సాధించినటువంటి అభ్యర్థులు మెయిన్స్కు సన్నద్ధమవుతున్నారు. కాగా
ప్రస్తుత ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం TSPSCని కుదిపేస్తుండడంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల్లో ఆందోళన మొదలైనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక పేపర్లో కనుక చూసినట్లయితే హ్యాకింగ్ కాదు లీకింగ్లే అని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. 5న జరిగినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ బయటకు, పరీక్షకు 2 రోజుల ముందే ప్రశ్నపత్రం. సో పరీక్షను రద్దు చేసేటువంటి యోచనలో TSPSC, టౌన్ ప్లానింగ్ వెటర్నరీ పరీక్షలు వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సేమ్ న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. అయితే దీనిలో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఇంకెన్ని పేపర్లు లీక్ అయ్యాయో ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఈ కేసులో ఇంకా ఏ పేపర్లు లీక్ అయ్యాయో అని ఇప్పుడే చెప్పలేమని పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాతే అది తెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు వీరంతా కలిసి ఈ పని ఎందుకు చేస్తున్నారన్న విషయం ఇంకా తేలవలసి ఉందని చెప్పేసి పేర్కొన్నారు. సో గతంలోనూ వీరంతా కలిసి ఏమైనా అవకతవకలు చేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు తెలిపినట్లు ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు అభ్యర్థులకు రేణుక పేపర్ అయితే విక్రయించింది. సో దీనికోసం వారి నుంచి 13.5 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఇప్పటి వరకు మనకి ఇంకా గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, అదేవిధంగా DAO కావచ్చు, CDPO తదితర పోటీ పరీక్షలు జరిగాయి. అయితే తాజాగా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయిందని తేల్చడంతో సో TSPSC పరీక్ష వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీపై అనుమానాలంటూ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఎన్ని పేపర్లు లీక్ అయ్యో అనే దానిపైన అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయి ఉంటుందనేటువంటి అనుమానాలు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మనకు ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నారో ప్రవీణ్ తాను గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కూడా రాశాడు. అయితే అతనికి 103 మార్కులు వచ్చినట్టు తెలిసింది. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ మనకు 150 మార్కులకు గాను ఆయనకు 103 మార్కులు రావడంతో పలు అనుమానాలు తావిస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. అయితే ఈ పేపర్ కూడా ఏమైనా లీక్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ప్రవీణ్కు 103 మార్కులు వచ్చినప్పటికీ మెయిన్స్కు మాత్రం క్వాలిఫై కాలేదు అని తెలిసింది. సో అతని యొక్క హాల్ టికెట్ బబ్లింగ్ మిస్టేక్ చేయడం వల్ల గ్రూప్ 1 మెయిన్స్కి అయితే క్వాలిఫై కాలేదు. సో దానికి సంబంధించినటువంటి OMR షీట్ కూడా మనకు వాట్సాప్లో అయితే వైరల్ అవుతుంది. సో ఇక్కడ విషయంలో నెక్స్ట్ ఒక్క పేపరే లీక్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకు TSPSC అయితే చెప్తుంది. సో ఇది దీనికి సంబంధించి మనకు సో వివిధ న్యూస్ పేపర్లో చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరొక న్యూస్ పేపర్ చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు అని చెప్పేసి ఇచ్చారు. సో పరీక్ష పేపర్లు లీకేజ్ని ప్రాథమిక దర్యాప్తులు తేల్చినటువంటి పోలీసులు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు ఈ రోజు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఈ ఎగ్జామ్ రద్దు చేస్తుందా లేదా అనే విషయం మనకు ఈ రోజు అయితే TSPSC అయితే నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మనకు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో మరో న్యూస్ పేపర్లో కూడా సో మరో పరీక్ష కూడా లీక్ అని చెప్పేసి ఇచ్చారు. సంచలనం సృష్టిస్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్. సో ఇద్దరు కమిషన్ ఉద్యోగుల సహా 9 మంది అరెస్ట్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ బోర్డు ఎంత భద్రం అనేటువంటి టైటిల్ తోటి మనకు సాక్షిలో కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నియామక సంస్థల పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి. సో TSPSC వ్యవహారం నేపథ్యంలో లోతైనటువంటి పరిశీలనలకు నిర్ణయం. సో ఉద్యోగులు, సాంకేతికత, గోప్యత తదితరులపై సమీక్ష. సో నేడు చైర్మన్లు, ఉన్నతాధికారులతో CS ప్రత్యేక సమావేశం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు TSPSC పేపర్స్ లీక్ అయినటువంటి నేపథ్యంలో మిగతా బోర్డులకు సంబంధించి కూడా ఈరోజు మనకు సో CS నేతృత్వంలో ఒక మీటింగ్ జరగబోతున్నట్లయితే ఇక్కడ మనమైతే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మొత్తంగా ఈ TSPSC పరీక్ష పేపర్ల లీకేజ్ అనేది ఎవరైతే కష్టపడి చదువుతున్నాడో నిరుద్యోగులకు ఒక శాపంగా మారిందని చెప్పవచ్చు. సో TSPSCకి సంబంధించి ఈ పేపర్ల లీకేజ్పై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి ఎటువంటి భరోసా ఇస్తుంది అనేది చూడాలి. సో ఇటువంటి సంఘటనలు జరిగితే సో ఎవరైతే సీరియస్గా చదువుతున్నటువంటి అభ్యర్థులు చాలా డిస్టర్బ్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ చదవాలా వద్దా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి భరోసా ఇస్తుంది, TSPSC కూడా ఇంకా జరగబోయేటువంటి ఎగ్జామ్స్ పైన ఎట్లా రెస్పాన్స్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు ఇయాల్టీ నుంచి TS సెట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా లెక్చరర్ అర్హత కోసం నిర్వహించేటువంటి TS సెట్ 2023 పరీక్ష మంగళవారం ప్రారంభం కానట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి సో 3 రోజుల పాటు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 49,958 మంది దీనికి హాజరు కానట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు TSPSCలో లీకుల వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ ఇక్కడ మనకు ప్రవీణ్ కుమార్ మాట్లాడినట్టు ఇక్కడ కొన్ని న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లే ఇచ్చి పేపర్ లీకేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతుందంటూ వీటి వెనుక ఎవరి హస్తం ఉందని తేల్చాలని చెప్పేసి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఆయుధ దిగుమతుల్లో భారత్ నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. అతిపెద్ద ఎగుమతిదారుగా అమెరికా. సిప్రి నివేదిక చాలా ఇంపార్టెంట్ నివేదిక అండి. మనకు రీసెంట్గా ఈ సిప్రి నివేదికకు సంబంధించి ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా మనకు భారత్ కొనసాగుతున్నట్లు
ఈ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో 2013-17తో పోల్చినప్పుడు 2018-22లో ఈ దిగుమతులు 11% మేర తగ్గినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ అత్యధికంగా ప్రపంచంలో తొలి 5 దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో మనం కనుక చూసినట్లయితే భారత్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఆయుధాలు దిగుమతి చేసుకున్న దాంట్లో భారత్ ఫస్ట్ ప్లేస్, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఖతార్, ఆస్ట్రేలియా, చైనా దేశాలు అయితే ఉన్నాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా మనకు అమెరికా కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానాల్లో మనకు వరుసగా రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలో అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు సిప్రి నివేదిక వెల్లడించింది. చాలా ఇంపార్టెంట్ నివేదిక అండి. మనకు ప్రీవియస్లో దీనికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకు ఈ సిప్రి అంటే ఏంటంటే మనకు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి దీన్ని మనం సిప్రి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఎవరు ఫస్ట్ ఉన్నారు, సో రెండిట్లో ఒకటి ఎగుమతులు అండ్ దిగుమతులలో ఏవి ఫస్ట్ ఉన్నాయనేటువంటి గుర్తుంచుకోండి. ఆ వరుస క్రమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ODF ప్లస్లో తెలంగాణ నెంబర్ 1 అంటే ఇక్కడ చూడవచ్చు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రాల్లో మరోసారి గుర్తింపు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో 100% సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో మనకు 100% స్వచ్ఛతను నమోదు చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అయితే నిలిచింది. సో దేశంలో అత్యధిక మరుగుదొడ్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలను కనుక తీస్తే దానిలో మనకు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్టయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ మనకు ప్రతి 3 monthsకి ఒకసారి అయితే ఇస్తారు. సో వాటిని అట్లయితే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మంత్ వరకు ఏ స్టేట్ ఫస్ట్ ఉంటుందని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ నివేదికలు కనుక చూసినట్లయితే సో తెలంగాణ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా ఈ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దాంట్లో మన తెలంగాణ అయితే మొదటి స్థానం నిలిచింది. సో అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సో RRR సినిమాకి అయితే ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో దునియాలో దుమ్ము లేపి సూడు అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. అచ్చ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి స్వరకర్త కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా RRRలోని నాటు పాటకు లైవ్లో ఆలపించినటువంటి రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా చూడవచ్చు. సో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్గా మనకు భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరస్ అని చెప్పేసి సినిమాకి రావడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి చిత్రానికి 7 పురస్కారాలు వచ్చాయి. సో ఉత్తమ నటుడు సో బ్రెండన్ ఫ్రేజర్, ఉత్తమ నటి మిషెల్ యో అని చెప్పేసి చూడవచ్చు. అట్టహాసంగా 95వ ఆస్కార్ వేడుకలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను ఆస్కార్కి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు మీకు ఆ వీడియో అయితే వస్తుంది. ఒక బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో అయితే మీకు ఈవినింగ్ లోపు అయితే అందించడం జరుగుతుంది. సో వీడియో కావాలనుకున్నారు వీడియో లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కంగారులను కొట్టి కంగారులతో సై అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. సో WTS ఫైనల్కు భారత్ అర్హత. సో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ డ్రా, వరుసగా 4వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సొంతమంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ గెలవడం ఇది 4వసారి. సో దీనిలో గెలవడం వల్ల భారత్ మనకు WTS ఫైనల్కి అయితే అర్హత సాధించడం జరిగింది. సో మనకు భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. ఎందుకంటే ఈ టెస్టులు ఏవైతే ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో ఉంటాయో సో దానికి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ అయితే ఈ రెండు జట్లు అయితే ఆడతాయి. సో దానికి సంబంధించి మన భారత్ సెకండ్ ప్లేస్లో నిలిచింది కనుక ఆస్ట్రేలియా వర్సెస్ అదేవిధంగా భారత్ మ్యాచ్ అయితే ఈ WTSలో ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో దానికి అర్హత సాధించినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో వరుసగా భారత్ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది 4వసారి కనుక. సో ఇది కూడా అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు రాజ్యాంగ ధర్మాసనానికి స్వలింగ వివాహాల కేసు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఫెర్టిలిటీ అంశాన్ని పరిశీలించాలి. సో హక్కులతో పాటు ప్రత్యేక చట్టాలతో ముడిపడి ఉంది. సో సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని చెప్పేసి చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. సో మనకి ఏదైతే స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైనటువంటి పిటిషన్ను సో 5గురు రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు అయితే సిఫార్సు చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీని మీద ఇంకా మనకు పూర్తి వివరాలు అనేది భవిష్యత్తులో రానున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు స్మార్ట్ ఫార్మింగ్ కోసం NIRDPR ఇక్రిషాట్ డీల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు రూర్బర్ డ్రైల్యాండ్ పంటలు అదేవిధంగా స్మార్ట్ ఫార్మింగ్ను ప్రోత్సహించడంలో సహకరించేందుకు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిట్రాఫిక్ అంటే ఇక్రిషాట్ మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదరడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఏ విషయంలో అంటే మనకి ఈ రూర్బర్ డ్రైల్యాండ్ పంటలు కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ ఫార్మింగ్ను ప్రోత్సహించేటువంటి విధానంలో భాగంగా సో ఈ రెండింటి మధ్య మనకు ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే OU ఇంజనీరింగ్ కాలేజీకి ISO గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ISO గుర్తింపు అయితే లభించింది. సో కళాశాలలోని వివిధ విభాగాలకు ఈ గుర్తింపు లభించడంపై కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ హర్షం వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కళాశాల అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ISO 9001 గుర్తింపు సాధించగా, అదేవిధంగా పర్యావరణ గ్రీన్ ఆడిట్ విభాగంలో 14001, అదేవిధంగా ఎనర్జీ ఆడిట్లో మనకు ISO
5001 అయితే గుర్తింపు పొందినట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.